ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. తెస్సలోనియులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. యేసు క్రీస్తు వారు నమ్మదగిన వారండి. మనం చేసే ప్రతి ఒక్క దుష్టత్వం నుంచి మనం తప్పిస్తాడు, మనల్ని స్థిరపరుస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈ లోకంలో మన జీవితాలు స్థిరంగా లేకుండా అస్థిరంగా ఉంటే దేవుడి దగ్గరికి వచ్చేటువంటి బిడ్డలుగా ఉండాలండి. ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వస్తామో మన గ్యారంటీ లేని జీవితాల్ని దేవుడు గ్యారంటీ చేసేటువంటి వారండి. గ్యారంటీ అంటే ఈ లోకంలో ఉన్నటువంటి జీవితం సంగతి కాదు, కానీ మనం పరలోకానికి వెళ్ళాలంటే, యుగ యుగాలు మన దేవుడితో గడపాలంటే ఈ లోకము దేవుని బిడ్డలుగా స్థిరంగా ఆయనలో నాటబడిన బిడ్డలుగా ఉండాలండి. అదేవిధంగా మనలో దుష్ట ఆలోచన, దుష్ట క్రియలు, దుష్ట చూపు, దుష్ట నడకలు మనల్ని తీసివేసుకునే బిడ్డలుగా ఉండాలండి. దుష్టుడికి ఆలోచన ఎవరు తెప్పిస్తారంటే దుష్టుడైన సాతాను తెప్పిస్తాడు. అంటే ఎప్పుడు కూడా ఒకరిని మోసం చేయాలి, చెడ్డ కార్యం చేయాలి, దొంగతనం చేయాలి, హత్య చేయాలి, ఈ లోకంలో మానభంగం చేయాలి. ఈ లోకంలో పాపం అని అది ఎవరి ద్వారా వస్తుందంటే పాపానికి పెద్ద దాసుడు ఎవరంటే సాతానండి. మనము సాతాను మాట వింటున్నామా లేదా దేవుడు మాట వింటున్నామా? మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనల్ని స్థిరపరచాలా అంటే ఈ లోకము ఇసుక మీద కట్టబడిన ఇల్లు లేదా బండ మీద కట్టబడిన ఇల్లు చూసుకున్నప్పుడు ఇసుక మీద నువ్వు 1-2 నెలలు కట్టినా కూడా కింద గట్టిగా లేదు కాబట్టి కూలిపోతుందండి. బండ మీద కట్టబడిన ఇల్లు బండ గట్టిగా ఉంటుంది కాబట్టి పునాది స్ట్రాంగ్ గా ఉంటుంది. మనము చిన్న వయసులో నుంచే మన బిడ్డలకు కావచ్చు, మనము కావచ్చు, దేవుళ్ళలో ఎప్పుడైతే మనం పెంచుతూ ఉంటామో అప్పుడు ఆ దుష్టుడు మన దగ్గరికి రావాలంటే భయపడతారండి. ఎందుకంటే ఈ శరీరం అనే ఆలయము దేవుడికి సమర్పించేశాం. ఇది దేవుని ఆలయమై ఉంది కాబట్టి సాతాను ఈ ఆలయంలోకి రావాలంటే భయపడుతుందండి. కాబట్టి మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా బ్రతకాల. మనం చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి ఆశీర్వదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సాతాను గర్జించి సింహం వల్లే ఉంది, ఎవరిని మింగాలని చూస్తుందండి. మనుషులు అనేక మంది దాని నోట్లోకి వెళ్ళిపోతున్నారు. సాతాను నోట్లోకి వెళ్ళిపోయి దుష్ట ఆలోచనలకు లోనైపోయి, దుష్ట క్రియలు లోనైపోయి సాతాను పట్టిన మనుషులుగా మనం తయారవుతున్నామా? మనం పాపానికి దాసులుగా ఉన్నామా లేదా చీకటికి దాసులుగా ఉన్నామా, వెలుగుకి యేసయ్యకి దాసులుగా ఉన్నామని మనల్ని మనం ఫిల్టర్ చేసుకుంటూ ఉండాలండి. బైబిల్ గ్రంథంలో అనేక మంది సాతాను పట్టిన మనుషులు దేవుని బిడ్డల ప్రాణాలు తీయాలని చూశారు. దేవుడు బిడ్డల్ని వేళ్లతో లాగివేయాలని చూశారు. అగ్ని వాళ్ళని కాల్చలా, సింహాలు తినలా, అదేవిధంగా ఎర్ర సముద్రం లాంటి సముద్రాలు ముంచివేయకుండా అదేవిధంగా దేవుడు తన బిడ్డల్ని ఎంత కాపాడారండి. నిజమైన యేసుక్రీస్తు వారి నామని పాత నిబంధనల నుంచి ఇప్పుడు కూడా యేసుక్రీస్తు వారి బైబిల్లో ఏమైతే ఆధారాలు ఉన్నాయో ఇప్పుడు కూడా మనం ఆ స్థలానికి వెళ్తే అన్ని చూసుకోవచ్చు. అంటే దేవుడు మనకు అన్ని ఆధారాలతో కూడిన వాక్యము, దేవుని మాటలైన పరిశుద్ధపు లేఖనాలు 40 మంది భక్తుల ద్వారా ఆయన ఆత్మ ద్వారా మనకి రాపించి ఇచ్చారండి. కాబట్టి మనము దేవుళ్ళు స్థిరపడాలి. ఈ లోకంలో ఆస్తులు కావాలా, ఈ లోకంలో డబ్బు కావాలా, ఈ లోకంలో అది కావాలి, ఇది కావాలి, ఈ లోకం స్థిరత్వం కాదు, కానీ మనం పరలోకంలో స్థలము సంపాదించుకోవాలా, పరలోకంలో మన యేసుక్రీస్తు వారితో ఉండాలా, పరలోకంలో దేవుడు కురిపాశంలో కూర్చోవాలా, యేసుక్రీస్తు వారి ఆవరణంలో ఉండాలా, ఆయన ముందు ఆయన బిడ్డలతో మనం ఉండాలా, అదేవిధంగా పరిశుద్ధులతో మనం ఉండాలా, యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర మనం ఎప్పుడు స్తుతులు చెల్లించాలా. అంటే మనం పరలోకంలో ఏమి జరగబోద్దో మనం ముందుగానే అది ఊహించుకొని మనము వెళ్ళాలంటే ఏం చేయాలని మనం ఇక్కడ సిద్ధపడాలండి. ఈ లోకంలో దేవుడు ఎందుకు పుట్టించారంటే మనం పరిశుద్ధంగా బ్రతకాలా, మనకు తెలిసిన సువార్త ఇతరులకు చెప్పాలా, అదేవిధంగా మనము మారేది కాకుండా అనేక మందిని పరలోక రాజ్యానికి సిద్ధపాటు చేయాలా, మనము సిద్ధపడాలా. ఇప్పుడు దేవుడు రాకూడొస్తే మనం ఎత్తపడే బిడ్డ కంటే పరలోకంలో మనం స్థిరపడే బిడ్డలుగా ఉంటామా? ఉండమని మనల్ని మనం చూసుకునే బిడ్డలుగా ఉండాలండి. ఇంకా దుష్ట చూపులు, ఇంకా దుష్ట మాటలు, ఇంకా దుష్ట ఆలోచనలు మనం ఎప్పుడైతే ఉంటాయో
దుష్టుడు నరకంలోకి తీసుకొని వెళ్ళిపోతాడు. అది ఉండేటువంటి పాతాళము, కటిక చీకట్లోకి వెళ్ళిపోతాం. అప్పుడు అగ్ని ఆరుతో పురుగు చావదైన నరకంలోకి నరక వేదన పడాలండి. ఈ లోకంలో ఈ ఎండలు కొంచెం ఎక్కువ వచ్చినా మనం ఈ ఎండలో 3 గంటలకు కావచ్చు 12 నుంచి 3 దాకా బయట నిలబడాలంటే మనకి కళ్ళు తిరుగుతాయి, తలకాయ నొప్పి పుడుతుంది. ఈ సూర్యుడు వెలుగుకే, ఈ వేడికే మనం యుగాల నరకంలో కాలాలంటే మనం చనిపోయేదే ఉండదు, మన ఆత్మకు మరణం లేదు. అప్పుడు మన అరుపులు కేకలు ఎంత వేసినా కూడా అక్కడ మరణమే ఉండదు. అంత నరకాన్ని మనం ముందుగానే ఊహించుకొని ఆ నరకంలోకి పడకూడదంటే మన జీవ మార్గంలోకి రావాలా, సత్య మార్గంలోకి రావాలా, యేసుక్రీస్తు వారి మార్గంలోకి రావాలా. మనం అలా పడకూడదని ఆయన తీరుడుగా, దరిద్రుడుగా, తను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చాడు. అంత గొప్ప దేవుని మనం సేవించకుండా, అంత గొప్ప దేవుడి మార్గంలో మనం నడవకుండా ఇంకా మన పాపంలో ఉంటే, ఇంకా మన చెత్త జీవితంలో ఉంటే, ఇంకా ఆయాసకరమైన జీవితంలో ఉంటే, ఇంకా దేవుడు మాట వినకుంటే మనం చాలా ఇబ్బందులు పడాలండి, మనం చాలా కష్టాలు పడాలండి, మనం చాలా శ్రమలు పడాలండి, మనం చాలా ఇబ్బందులు పడాలండి. కాబట్టి మనం ఈ లోకంలో మన జీవితం యావత్తు దేవునికి సమర్పించుకోవాలి. అయ్యా నేను స్థిరపరచని నాయన, అయ్యా నీలో బలపరచని ప్రభువా, అయ్యా నీ రాజ్య సువార్తకి నన్ను వాడుకోని నాయన, అయ్యా వాడిపోకముందే నన్ను వాడుకోండి ప్రభువా. మన జీవితాలు వాడిపోతున్నాయండి, ఈ లోకంలో పాపం తగులుతుంది మనకి. కాబట్టి మనము పాపానికి అట్రాక్ట్ అయిపోతున్నాం. దేవుని వాక్యానికి అట్రాక్ట్ కాకుండా మనము వినుట ద్వారా విశ్వాసం కలిగితే దేని గురించి, దేవుని యేసుక్రీస్తు వారి రక్షణ సువార్త గురించి వింటే దేవుని మీద విశ్వాసం పెరుగుతుంది. ఈ లోకంలో సినిమాలు, సీరియళ్ళు, నాటికలు చూసే మనసంతా ఓటు మీదకి వెళ్ళిపోతుంది. కానీ దేవుడి దగ్గరికి రావటంలో అన్యులే కాదని క్రైస్తవుల్లో కూడా అలానే ఉన్నారు. అలాగుంటే దేవుడికి ప్రతి ఒక్కటి లెక్క చెప్పాలా. తెలియని అన్యులైతే వాళ్ళకి కొంచెం శిక్ష తక్కువగా ఉంటుంది. ఏమంటే వాళ్ళకి అసలు తెలియదు కాబట్టి, వాళ్ళు చెప్పినా నమ్మకుంటే వాళ్ళు దేవుడి రక్షణ రుచి చూడలేదు కాబట్టి వాళ్ళకి తెలియదు. మనకన్నీ తెలిసినా కూడా, మనకన్నీ అనుభవం పొందుకొని అన్ని ఆశీర్వాదాలన్నీ దేవుడు మహిమను చూసి కూడా మనం దేవుడి దగ్గరికి రాకుంటే దేవుడు చాలా బాధపడతారు. మన దేవుళ్ళు స్థిరపడకుండా ఉంటే మనం ఖచ్చితంగా ఇబ్బంది పడతాం. కాబట్టి మనం యేసుక్రీస్తు వాళ్ళు స్థిరపడి బలపడి ప్రతి ఒక్క దుష్ట ఆలోచన మనం కొట్టివేసుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున తండ్రి, అయ్యా మా దుష్ట ఆలోచన తీసివేయండి నాయన. అయ్యా మా జీవితాన్ని పరిశుద్ధపరచని నాయన, అయ్యా స్థిరపరచని నాయన. అయ్యా మన ప్రతి ఒక్క శరీరాశి, నేత్రాశి, జీవడం తీసివేయండి అయ్యా. ప్రతి ఒక్క యవనస్తుని కాపారండి ప్రభువా, యవనస్తురాలను కాపారండి నాయన. అయ్యా యవన వయసులో ప్రభువా, అయ్యా మీ కాడి మోసే శక్తిని దయచేయని నాయన. మీ కాడి మోస్తే మా నరులైన మాకు మేలు కాబట్టి దేవా, అయ్యా మీ కాడి మోసే గొప్ప అధికారాన్ని దేవా మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా ఈ లోకంలో సాతాను అనేక యోక్స్ పెట్టి, కాళ్ళు పెట్టి మనుషులను కృంగదీస్తుంటుంది. అయ్యా మీది సులువైన కాడి, మేము మొయ్యగలిగిన కాడి మాకు మోపుతున్న దేవా మీకు స్తోత్రమే. ప్రతి ఒక్క యవనస్తురాన్ని మీ ఆత్మతో నింపమని అడుగుచున్నాను ప్రభువా. చనిపోయిన వారి గురించి అయితే కాదు కానయ్యా, వాళ్ళ బంధువర్గాలు, వాళ్ళ రక్త సంబంధికులు, శ్రేయభిలాషులు, కొలీగ్స్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చనిపోయిన వారిని అయితే మేము తిరిగి చూడలేం, తిరిగి లేపలేం, వాళ్ళలో జీవం లేదు. అయితే దేవుళ్ళు చనిపోతే వాళ్ళలో రెండో మరణంలోకి వెళ్లకుండా వాళ్ళు జీవం నుంచి మహిమలోకి వెళ్తారు. ఈ లోకం శారీరకమైన మరణం చనిపోయినా కూడా రెండో మరణంలోకి వెళ్లకుండా వాళ్ళు బ్రతుకుతారు. మేమైతే వాళ్ళు చూస్తాము, నిరీక్షణ జాగ్రత్తగా మేము కాపాడుకునేదాన్ని సహాయం దయచేయడం. అయితే గాయం రేగుంటుంది కాబట్టి గాయము కట్టమని అడుగుచున్నాను ప్రభువా. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. ఈ లోకంలోనే భర్త భార్యని ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి, వారిద్దరు కలిసి ఉండాలి. వాళ్ళ బిడ్డల్ని కాపాడండి ప్రభువా. బిడ్డలు లేకుంటే బలమైన బిడ్డలు దయచేసి సీఎం నుంచి మీరు ఆశీర్వదించండి. వాళ్ళ క్రీస్తుని బండపైన వాళ్ళ కుటుంబం కట్టుకునేదానికి సహాయం దయచేయమని అయ్యా నీ పాదాల మీద పది గోజాడుతున్నాము నాయన. ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి. ఈ లోకంలో బుద్ధినందు, జ్ఞానమందు, మనుషుల దైన వద్దిన ప్రభువా, ముఖ్యంగా మీ దైన వర్దిల్లాలని నాయన. అయ్యా మీరు నీటి బాప్తీసం తీసుకోవాలి ప్రభువా. అయ్యా మీ మార్గంలోకి జీవించాలి నాయన. అయ్యా వాళ్ళ సర్వసత్యంలోకి నడవాలయ్యా. వేసే వాళ్ళ ప్రతి ఒక్క పాపము తీసివేయండి అయ్యా. ప్రతి ఒక్క రోత జీవితం తీసివేయండి అయ్యా. ప్రతి ఒక్క చెత్త జీవితం తీసివేయండి అయ్యా. అయ్యా మేము సర్వసత్యంలోకి నడిచేదానికి సహాయం దయచేయండి అయ్యా. మీ దత్తపుత్ర ఆత్మని మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా యవనస్తురాలు మార్గం తప్పి తిరగకుండా కాపాడండి. వాళ్ళకి ఇచ్చిన కొత్త దయా కిరీటాన్ని
బిడ్డలు బట్టి మీకు స్తోత్రం అయ్యా. అదేవిధంగా బస్సు మార్గం, ఆకాశ మార్గం, నీటి మార్గం, ట్రైన్ మార్గం, వాహనంలో ఏ వాహనాన్ని ప్రయాణిస్తున్నా వాళ్ళ గమ్యస్థానాన్ని చేర్చి ఆశీర్వదించమని అడుగుతున్నాను. పరీక్షలు రాసేటువంటి వారిని కాపాడండి నాయన. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పాస్ అవ్వాలయ్యా. మంచి పబ్లిక్ పరీక్షలు జరుగుతుండగా వేసేటువంటి డీపాలు, ఎటువంటి కాపీలు చేసి ఇరుక్కోవడాలు అవేమి లేకుండా వాళ్ళకి పరలోక తెలివినిచ్చి ఏ ప్రశ్నకు ఆ జవాబు రాసి పాస్ అయ్యి ర్యాంకులు వచ్చేదానికి సహాయం దయచేయమని మీ పాదాలు మెరుగుపడుతున్నామయ్యా. ఎవరైతే అనారోగ్యంగా హాస్పిటల్, ఐసీలు, ఇంటర్న్ సర్కిల్లో ఉన్నారో స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేసి మీ సేవలో వాడుకోమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా, సాధారణ శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క బిడ్డ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీనితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయం తడుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.